హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ వచ్చేసి చాప్టర్ 1 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 1.5 నుంచి సెకండ్ ప్రాబ్లం అనమాట. సెకండ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు, రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ లాగ్ ఎన్ అండ్ ఫైండ్ దర్ వాల్యూస్ అని మెన్షన్ చేశారు. అంటే లాగ్ ఎన్ ఫార్ములాలో మనం రాయాలన్నమాట ఇచ్చిన క్వశ్చన్ని, అండ్ ఆల్సో దాని యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారు, మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే లాగ్ 2 ప్లస్ లాగ్ 5 అన్నమాట. ఓకేనా. సో లాగ్ 2 ప్లస్ లాగ్ 5 ఇది ఎలా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లానే ఉంది కదా. అంటే ఏంటి, సిన్స్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ బి అన్నమాట. ఓకేనా. మర్చిపోకండి, ఫార్ములాస్ అనేవి మీరు సైడ్లో ఇలా మెన్షన్ చేశారనుకోండి, మీకు మార్క్స్ అనేవి మంచిగా ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. ఓకేనా. ఫార్ములాకే మనకి 1 మార్క్ అనేది వేస్తారు ఎక్కడన్నా సరే. ఓకేనా. సో ఫార్ములా అనేది మస్ట్ అండ్ షుడ్ రాయండి, మర్చిపోకండి. ఓకేనా. సో మనము ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తామో అది రాసుకున్నాము. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. లాగ్ 2 ఇంటూ 5 అన్నమాట. అంటే ఏమవుతుంది, లాగ్ 10. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, లాగ్ 2 పవర్ 16 మైనస్ లాగ్ 2 స్క్వేర్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకేనా. లాగ్ 2 పవర్ 16 అంటే ఇది ఎలా రాసుకోవచ్చు, లాగ్ 2 పవర్ 16 మైనస్ అని మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేయాలి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఉందన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, లాగ్ ఏ బై బి. మల్టిపుల్లో ఉన్నప్పుడు అడిషన్ అవుతుంది, మైనస్లో ఉన్నప్పుడు బై అవుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క ట్రిక్ గుర్తుపెట్టుకోండి, చిన్న టిప్ అనమాట. ఓకేనా. ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్, మైనస్ ఉంటే డివిజన్. ఓకే. సో కమింగ్ టు లాగ్ బేస్ 2, ఇక్కడ ఏమవుతుంది, ఏ బై బి అన్నాను కదా. సో 16/2 అనమాట. 2 1s 2 8s. ఓకే. లాగ్ 2 8 ఇక్కడ. ఓకేనా. సో 8ని మనం ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 2 పవర్ 3లా రాసుకోవచ్చా. సో మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ ఎలా చేసాం అలాగే వచ్చింది కదా. సో ఏం చేయవచ్చు, 3/1 లాగ్ బేస్ 2 రాసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు, 3 లాగ్ 64 పవర్ 4 అనమాట. ఓకేనా. ఇది బేస్. ఓకే. సో బేస్ ఇచ్చారనమాట మనకి. సో ఏం రాసుకుంటాము, 3 లాగ్ 4ని ఎలా రాసుకోవచ్చు, 4 పవర్ 3లా రాసుకోవచ్చు. 4 పవర్ 1 ఇది. ఓకేనా. సో 3 ఇంటూ లాగ్ ఇది ఎలా రాసుకోవచ్చు, 1/3లా రాసుకోవచ్చా. 1/3 లాగ్ బేస్ 4 అనమాట. 3 గెట్ క్యాన్సిల్. సో ఏం మిగిలింది ఇక్కడ, లాగ్ బేస్ 4 అంటే ఎంత, 1 అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం. 2 లాగ్ పవర్ 3 మైనస్ 3 లాగ్ 2 అన్నమాట. ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బిలో ఉంది కదా ఇది. సో ఏం రాయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ 3 స్క్వేర్లో రాసుకోవచ్చా. ఇది ఎలా రాసుకున్నామంటే మనము, సిన్స్ ఏముంది, ఎం లాగ్ ఏ ఉందనుకో, ఎగ్జాంపుల్ లాగ్ ఏ పవర్ ఎంలా రాసుకోవచ్చు. సో అదే ఇక్కడ నేను చేశాను, ఈ 2ని పవర్లోకి రాసుకున్నా. నెక్స్ట్ మైనస్ లాగ్ 3 అనేది ఇక్కడ వస్తుంది, అంటే ఏంటి, 2 పవర్ 3 అనమాట. ఓకేనా. సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేశాను ఇక్కడ. సో ఏమవుతుంది ఇక్కడ, లాగ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 క్యూబ్ అంటే 8 అనమాట, లాగ్ 8. ఓకే. ఇది ఎలా ఉంది, సేమ్ ఇదే ఫామ్లో ఉంది కదా, ఏ మైనస్ బిలోకి లాగ్. సో లాగ్ ఆఫ్ 9/8 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 అన్నమాట. ఓకేనా. మైనస్ లాగ్ 2 అని మెన్షన్ చేశారు. ఓకే. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, లాగ్ 10
ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ 3 స్క్వేర్లా రాసుకోవచ్చా. నెక్స్ట్ మైనస్ లాగ్ 2 అనమాట. ఓకే, లాగ్ 10 యాజ్ టీజ్ ప్లస్ లాగ్ 3 స్క్వేర్ అంటే ఎంత, లాగ్ 9 అనమాట, మైనస్ లాగ్ 2. ఓకే, అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఇది a ప్లస్ బీలా ఉంది లాగ్. సో లాగ్ 10 ఇంటూ 9 మైనస్ లాగ్ 2 అనమాట. ఓకే, లాగ్ 90 మైనస్ లాగ్ 2 అనమాట. సో ఏ మైనస్ బి లాగా ఉంది కదా, ఇప్పుడు లాగ్ ఆఫ్ 90 మైనస్ 2 అంటే 2 1 2 45. ఓకే, లాగ్ 45 ఆన్సర్. ఓకేనా, థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.